పూరా లోకల్. సార్, వక్ఫ్ సవరణ బిల్లు పైన అటు ముస్లిం సంఘాలు, ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆహ్, అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్‌లో ప్రతులను చించేసి వక్ఫ్ సవరణ బిల్లు ప్రతులను చించేసి వ్యతిరేకించాడు. దీన్ని మీరెట్లా చూస్తారు? ఒక 2, 3 సంఘటనలు నిజంగా కూడా పార్లమెంట్‌లో చాలా మంచి ప్రశ్న బాలకృష్ణ. ఆయన మళ్ళా పైగా గాంధీజీ పేరు తీసుకొని ఆయన చించేశాడు. అందుకే వెంటనే అక్కడ బీజేపీ సభ్యులు ఎవరో ఉండి జగదంబిక పాల్ ఎవరైతే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఆయన లేచి నిలబడి అసలు నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య, ఇది పార్లమెంట్లో నువ్వు పేపర్స్ చించి వేయడమే రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆయన తప్పు పట్టాడు ఒకటి. రెండవ విషయం అంటే ఈ చర్చలో ఇంతగా గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయకుడు, ప్రధాన నాయకుడు ఎవరు రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేడే లేడు. అసలు డే అండ్ నైట్ చర్చ జరుగుతుంది, హాట్గా జరుగుతుంది, దేశం మొత్తం ఎక్కడ పోయాడో తెలియదు. ఇది ఒక వింతైనటువంటి విషయం. ఇట్లా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. మూడవ ప్రధానమైన విషయం ఏంటంటే ఒక కాంగ్రెస్ సభ్యుడు ఏమంటాడంటే మైనారిటీలు ముస్లింలు ఎవ్వరు కూడా ఈ చట్టాన్ని అంగీకరించరు అని ఇది మాకు ఆమోదయోగ్యం కాదు, మేము దీన్ని అంగీకరించామని అన్నాడు. అప్పుడు హోంమంత్రి అమిత్ షా గారు లేచి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగారు. ఈ చట్టం చేస్తున్నది ఎవరు తెలుసా మీకు? బీజేపీ చేయడం లేదు, అమిత్ షా చేయడం లేదు, ఇది మోడీ చేయడం లేదు. ఈ చట్టం పార్లమెంట్ చేస్తుంది, భారత పార్లమెంటు చేస్తుంది. భారత పార్లమెంటు చేసిన ఏ చట్టమైనా ఏ చర్య అయినా మొత్తం యావత్తు దేశము అనుసరించాల్సిందే. మాకు వర్తించదు, మాకు చెల్లదు ఈ మాటలు, ఇది రాజ్యాంగ విరుద్ధమైన మాట, దేశ వ్యతిరేకమైనటువంటి మాట, ఇంకొకసారి మీరు అట్లా మాట్లాడకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇవన్నీ కొన్ని చర్యలు కనుక మనం చూసినట్టయితే చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఎవరు ఏం మాట్లాడాలి అనే విషయం కూడా మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా గ్రహించారు. శివసేన లాంటి పార్టీ అడ్డంగా మాట్లాడుతుంది. చివరకు దీన్ని సబ్జెక్టులోకి వెళ్ళలేక ఆయన పేరు ములాయం సింగ్ కొడుకు ఉన్నాడు కదా, ఇది ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన లేచి ఏమంటున్నాడు, సబ్జెక్ట్ అంతా డీవియేట్ చేసేసి ఇంకెక్కడనో వేరే విషయాలు మాట్లాడుతూ ఈవెన్ అమిత్ షాను కూడా వెక్కిరిస్తూ అడ్డంగా మాట్లాడము. ఏంది అంటున్నాడంటే మీరు ఈ బిల్లు చేస్తున్నారు, మీరు దేశం యొక్క ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు, చేస్తూ పైనుంచి మీరు ఎటువంటి వాళ్ళు అంటే మీరు అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే మాదని ఇంత గొప్పగా చెప్పుకుంటారు మీరు. అటువంటి ఈ అతిపెద్ద పార్టీ దేశంలో ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది అంటే తమ అధ్యక్షున్నే తాము నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, పెండింగ్లో పెట్టుకున్నారు మీరు ఈరోజు పార్లమెంట్. ఈ మాట అనగానే అమిత్ షా గారు లేచి నిలబడ్డారు. ఇప్పుడు దీంట్లో ఏం తెలియజేస్తుంది అంటే మీ దగ్గర సరుకు లేదు, సబ్జెక్ట్ ఏమో వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడకుండా ఇది నిజంగా ముస్లింలకు ఏదో అన్యాయం జరుగుతుంటే మీరు చెప్తే ఏమవుతుందంటే సవరించడానికి వస్తుంది, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి ఇంకా న్యాయం చేయొచ్చు పేదవాడికి అని అనిపిస్తే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ పక్కబెట్టి మీరు రాజకీయం ఏం మాట్లాడుతుంటే బీజేపీ తన అధ్యక్షుడిని నిర్ణయించుకునే స్థితిలో లేదు అని. దీంట్లో ఏమన్నా అర్థం ఉందా, అర్థం ఉందా, ఆ సబ్జెక్టుకు సంబంధం ఉందా? ప్రతి నిమిషం ఎంత విలువైంది, పార్లమెంట్ ఎంత ఖర్చు చేస్తుంది డబ్బు. అమిత్ షా గారు లేచి ఓ మాట సింపుల్గా చెప్పాడు. నేను కూడా కాస్త నవ్వుకుంటానే చెప్తున్నాను, ఎందుకంటే మీరు డీవియేట్ అయిపోయారు సబ్జెక్ట్ కనుక. మీకేముంది చెప్పండి, మీ పార్టీకి మేమన్నీ కుటుంబ పార్టీలు, మీ కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటారు, అందులోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం, అధ్యక్షుని చేసుకోవడం చాలా సింపుల్ కదా. నువ్వు ఉన్నావు, ఇంకో 25 ఏళ్ళ దోకలేదు, నీ కొడుకు పెద్ద అయ్యేంత వరకు నువ్వే అధ్యక్షుడివి. నీకు మార్పు ఏముంటుంది చెప్పు, నువ్వు మా గురించి మాట్లాడతావు, నువ్వేంది, మీ కాంగ్రెస్ ఏంది, అంత ఏంది, మీరంతా కూడా కుటుంబ సభ్యులను అధ్యక్షులుగా పెట్టుకొని నడిపేవాళ్ళు, మాకు అట్లా కాదు, మాకు 14-12 కోట్ల ఎంతో సభ్యత్వం అని చెప్పాడు. ఇన్ని కోట్ల మంది ఓ ప్రాసెస్లో మా పద్ధతి ప్రకారం మేము చేస్తామని. అంటే విషయం అది కాదు, సబ్జెక్ట్ బీజేపీ ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది మిగతా. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు అని నేను అంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది అంటే మీ దగ్గర సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, ఇన్నేళ్ళు ముస్లింలను మోసం చేశారు, ఎంతకాలం మోసం చేస్తారు ఇంకా. కనుక బీజేపీ చేస్తుందంటే ఏదో చేసేస్తుంది, కొంపమిస్తుంది అనే అభిప్రాయాన్ని పక్కకు పెట్టి
ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ఏదైతే మోడీ చెప్పే నినాదం ఏమవుతుందో ఇది నిజంగా కూడా ముస్లింలకు న్యాయం చేయడానికి, పూర్తిగా న్యాయం చేయడానికి, ఇన్ని కోట్ల విలువ చేసే ఆస్తు పెట్టుకొని ముస్లిం అనేవాడు, అది కూడా ఇది వక్ఫ్ ఆస్తి, ఇది అంటే ముస్లింలకే చెందిన ఆస్తులు ఇవి. ఈ దేశం ఆస్తి, మళ్ళా అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం, ఈ నేల ఇది, మీ దగ్గర ల్యాండ్స్ ఉందంటే ఈ నేల ఇది ఎవరిది? ఇది భారతీయులది. అయినా సరే ఎక్స్క్లూజివ్గా మీ చేతిలో పెడితే ఆర్మీకి ఇచ్చినట్టు, రైల్వేకి ఇచ్చినట్టు, మీరు 15 కోట్లు 20 కోట్లు ఉన్నారు, మీరు డెవలప్ అయితే ఈ దేశం డెవలప్ అయినట్టే కదా. కనుక ఈ ఆస్తులను ప్రాపర్గా ఉపయోగించుకున్నా మీకు ఇంకొక బడ్జెటే అవసరం లేదు కదా. కనుక ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఆస్తులను రెవెన్యూ జనరేట్ చేస్తుంది, రైల్వేస్ కన్నా ఎక్కువ జనరేట్ చేస్తుంది, డిఫెన్స్ కన్నా ఎక్కువ జనరేట్ చేస్తుంది. ఈ ఆస్తులు, ఈ డబ్బు జనరేట్ అయినటువంటి, ఉత్పత్తి అయిన డబ్బు ఇది మొత్తం ముస్లింలకే చెందుతుంది. ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్, లాస్ట్ పర్సన్ ఇన్ ది లాస్ట్ బెంచ్, వాడికి చేరుతుంది. అందుకే వీళ్ళకు కడుపు మండుతోంది, కళ్ళు మండుతా ఉన్నాయి. అందుకే ఈ ఏడుపు. ఏ రోజైతే ఇప్పటికే మధ్యప్రదేశ్ భూపాల్లో పెద్ద పెద్ద ర్యాలీలు జరిగినాయి, అట్లాగే రాజస్థాన్ అది దర్గా ఉంది కదా, జైపూర్ దర్గా వాళ్ళంతా కూడా మద్దతు ప్రకటించాలి, దీన్ని బీజేపీకి మద్దతు ప్రకటించాలి. చాలా ప్లేస్ల ముస్లింలు దీనికి మద్దతు ప్రకటిస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది.